ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు వెన్నెల. ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎర్రాప్రగడ. ఈయన్నే ఎర్రన అని కూడా అంటారు. ఎర్రన అన్న, ఎర్రాప్రగడ అన్న. ఈయన రచించినటువంటి పాఠం వెన్నెల వినటానికే అమృతతుల్యంగా ఉన్నది. ఆ వెన్నెల అనే పదము చెవులకు సొగగానే ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అని అంటే, ఆ ఆహ్లాదాన్ని మాటల్లో చెప్పడానికి వీలు లేనంత ఆనందం కలుగుతుంది ఈ వెన్నెల అనే పదం వినబడగానే. ఒక చిన్న కవిత. కొండకోణంలో నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న సెలయేరు కాలు జారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకులు చాటు చేసుకొని మొగ్గలు బుగ్గలు నొక్కుకుంటాయంట. అదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల్లోకి పడిపోయాడు. ఈ కొండకోణంలో నవ్వుతూ తుడుతున్న పరిగెడుతున్న సెలయేరు అని అంటే, సెలయేరు ఒక ప్రవాహం. ఆ ప్రవాహము ఆనందంతో కొండల్లో కోణంలో కొండల్లో కోణంలో చెట్ల మధ్యలో నుంచి అలా అలా పరిగెడుతూ 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 ఆనందంతో పరిగెడుతూ పక్కనే ఉన్నటువంటి లోయలో పడిపోయిందిట. అంటే లోయలో పడిపోయింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆ ఆనందంతో లోయలో పడినటువంటి ఆ సెలయేరు ఆనందంతో అక్కడ ఆ ప్రవాహంలోకి జారి పడిపోయింది. ఇదంతా చూస్తున్న పక్కనే ఉన్నటువంటి చెట్లు చేమలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నవ్వుతూ మొగ్గలు చెట్ల మొగ్గలు అవన్నీ కూడా అని చెప్పి సెలయేరు పడిపోయిందా అని నవ్వుతున్నాయి. ఇది చూసినటువంటి సూర్యుడు అంటే సూర్యుడు పక్కపక్క నవ్వుతూ పడమటి కొండల్లోకి జారిపోయాడు. పడమటి కొండల్లోకి జారిపోవడం ఏమిటి? సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతాడా? అంటే సూర్యోదయం నుంచి మధ్యాహ్నం నుంచి వెళ్ళి సూర్యాస్తమయానికి వాళ్ళ అమ్మ గర్భంలోకి వెళ్ళిపోయాడు. అంటే తూర్పు నుంచి పడమరకి అమ్మ గర్భంలోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు చంద్రకాంతి మెల్లమెల్లగా పైకి వస్తూ ఉంటుంది. ఇలాంటి వర్ణనలు వింటూ ఉంటే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వర్ణనలు అన్నింటినీ కూడా కవి ఎర్రాప్రగడ అయినటువంటి ఎర్రన గారు రచించినటువంటి మధురమైనటువంటి వర్ణన ఈ వెన్నెల పాఠ్యభాగం. అయితే ఇక్కడ మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ ఎర్రన గారు ఏ సందర్భంలో రచించారు, ఎవరి గురించి రచించారు, ఏ పురాణంలో రచించారు, ఎలా రచించారు, మనకి ఆహ్లాదకరంగా ఎలా వినిపించారు అని ఒక చిన్న కథ ముందర. సనక, సనందన, సనత్కుమార, సనత్శారు వీళ్ళ నలుగురు కూడా సనకాది మహామునులు అని అంటారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళు నలుగురు కూడా ఒకరోజు అలా 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 వెళ్తూ కేశవ మందిరానికి అంటే వైకుంఠానికి వెళ్ళేటప్పటికి అక్కడ జయుడు విజయుడు అనేటటువంటి ఇద్దరు వైకుంఠంలో విష్ణుమూర్తిని అక్కడ వైకుంఠంలో ఉంటే ఇక్కడ వీళ్ళు కాపలా కాస్తూ ఉంటారు జయుడు విజయుడు. ఈ మహర్షులు వచ్చి జయ విజయులారా మేము పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవాలి అని అడిగారట. ఎలాంటి పరిస్థితుల్లోనూ శ్రీ మహావిష్ణువు ఏకాంతంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు అసలు దర్శన భాగ్యం కలగటానికి దర్శనం చేసుకోవడానికి వీలు లేదు అన్నారట. ఆ మునులు ఎంత ప్రాధేయపడినా ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు నిరాకరించారు తప్ప అంగీకరించలేదుట. అలాంటి సమయంలో అడిగి వాళ్ళకి కోపం వచ్చి, మూర్ఖులారా మేము మహామునులం మహర్షులం, మాకు దర్శన భాగ్యం ఇవ్వను అని అంటారా మీ ఇద్దరును? కాబట్టి మీరు భూలోకంలో 3 జన్మల పాటు రాక్షస జన్మలై ఉందురుగాక అని చెప్పి శపించారట. ఆ సందర్భంలో అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం కలిగింది జయ విజయుడికి. మహర్షులారా మీరెవరు? అప్పుడు జ్ఞానోదయం కలిగి మమ్మల్ని క్షమించండి, చేయరాని పొరపాటు చేశాము, 3 జన్మల పాటు మేము ఈ మహావిష్ణువుని చూడకుండా ఉండలేవు అని చెప్పి వాళ్ళని ప్రాధేయపడి ద్వారాలు తీసి లోపలికి తీసుకెళ్ళారట. ఆ జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా జన్మించారట. హిరణ్యాక్షుడు అంటే మనకి ఎక్కువ తెలియదు, కానీ హిరణ్యకశిపుడు మనకి తెలుసు, ప్రహ్లాదుని యొక్క తండ్రి. ఇంకా ఆ రాక్షస జన్మ వచ్చింది మొదటి జన్మ. అయితే మహావిష్ణువు అడిగాడట, మహాత్మా
మిమ్మల్ని మేము చూడకుండా ఉండలేము, మీ సేవ చేసుకోకుండా ఉండలేము, మిమ్మల్ని తలుచుకుండా ఉండలేము, మీ పాదసేవ లేకుండా ఉండలేము. మాకు ఈ జన్మ ఎలా అని అంటే 7 జన్మలెత్తి, మానవ జన్మలో 7 జన్మలెత్తి ఉంటారా, రాక్షస జన్మలో 3 జన్మలు ఉంటారా అని అడిగాట మహావిష్ణువు. మేము 7 జన్మలు మానవ లోకంలో ఉండలేము, రాక్షస జన్మ అయినా సరే 3 జన్మల్లో మమ్మల్ని మళ్ళీ మీ పాదాల దగ్గరికి వచ్చేటట్లుగా మమ్మల్ని మోక్షాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగితే అప్పుడు 3 జన్మలు రాక్షస జన్మగా. మొదటి జన్మలోనేమో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రెండో జన్మలోనేమో రావణాసురుడు, కుంభకర్ణుడు, మూడో జన్మలోనేమో శిశుపాలుడు, వక్రదంతుడు. ఈ 3 జన్మల్లో మొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడైనటువంటి ఈయన రాజ్యాన్నంతా పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు హిరణ్యకశిపుడు అంటే సామాన్యమైనటువంటి మానవుడు కాదు సుమా, రాక్షసుడే కానీ బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎన్నెన్నో 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 వరాలు పొందినటువంటి మహా రావణ బ్రహ్మ. శివుడంటే మహాప్రీతి. ఆయన ఎవ్వరి వల్ల నాకు చావు రాకూడదు, మరణం సంభవించకూడదు అని చెప్పి బ్రహ్మని వరం కోరాట. బ్రహ్మ తథాస్తు అన్నట. అప్పటికప్పుడు మరి బ్రహ్మని గురించి తపస్సు చేస్తే ఎవరైనా అలాగే అంటారు. నేనైనా అలాగే అంటాను, మళ్ళీ ఎవరైనా అడిగారనుకోండి మనకి తెలుస్తుంది, అలాగే అంటాం. మరి సామాన్యమైనటువంటి విషయం కాదు హిరణ్యకశిపుడు తపస్సు అని అంటే. అందుకని తథాస్తు అన్నాడు. ఎవరి వల్ల మరణం లేకుండా ఆయనకు అయిపోయింది. అలాంటి హిరణ్యకశిపుడు ప్రజా పరిపాలన చేస్తూ, శ్రీ మహావిష్ణువు అంటే కోపం. ఎందుకు అని అంటే రాక్షస రాజు కదా. ఈ రాక్షస రాజు అయినటువంటి వాళ్ళన్న హిరణ్యాక్షుడిని ఇలా హిరణ్యాక్షుడు రాక్షస కృత్యాలు చేస్తుంటే శ్రీ మహావిష్ణు వరాహావతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుడిని సంహరించాడు. మా అన్నగారిని సంహరిస్తాడా అని చెప్పి హిరణ్యకశిపుడికి మహా కోపం, ఎంతో విరోధం పెట్టుకున్నాడు ఆయనతో. సరే, ఎవరి వల్ల చావు లేకుండా చూసుకుంటున్నాడు కదా, ఎవరి వల్ల నాకు చావు లేదు అని చెప్పి విర్రవీగుతున్నాడు హిరణ్యకశిపుడు. అయినా కూడా సరే అది అలా ఉండనియండి. హిరణ్యకశిపుడు వనవిహారం చేస్తున్నట్ట ఒక రోజున. వనవిహారం అంటే ఏదో చిన్న ఉద్యానవనం కాదు సుమా, ఎంత పెద్ద ఉద్యానవనం అంటే చెప్పలేదంత. చక్కగా టీవీగా ఉన్నాడు, రాజ టీవీతో ఉన్నాడు. అలా వయ్యారంగా కొలుకుతూ అన్నీ చూసుకుంటూ వనవిహారం చేస్తున్న సమయంలో సూర్యుడు భగభగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడు భగభగా ప్రకాశిస్తూ ఉంటే అలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా, మరి ఇప్పుడు చూడండి మనకి ఎలా ఎండలు ఉంటున్నాయో, అలా అంతకంటే ఇంకా ఎండలు ఉండేవి కాబోలు. భగభగ మండేటటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు అలా అమ్మగర్భంలోకి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే చంద్రోదయం కూడా కావాలి కదా, చూసి ఏం చేశారట, ఆ ఉష్ణతాపానికి ఇంకా ఈ హిరణ్యకశిపుడు అసలే రాక్షసుడయ్యే సూర్యుడు భయపడిపోయాట. అమ్మో, నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా ఉష్ణతాపంతో దేశాన్ని, ప్రపంచాన్ని అంతటా కూడా భగభగ మండిటేటట్టు చేస్తున్నాను నేను. ఇంకా కూడా అప్పుడు 5-5:30 గంటలు అవుతుంది వనవిహారానికి వచ్చినప్పుడు హిరణ్యకశిపుడు. ఇంకా కూడా నేను ఉష్ణతాపాన్ని పెంచితే ఈ హిరణ్యకశిపుడు నన్ను కూడా శపిస్తాడో లేకపోతే ఇంకా ఏమైనా చేస్తాడో అని ఆ సూర్యుడికి కూడా భయం వేసిందిట. ఆ సూర్యుడికి కూడా భయం వేసి ఏం చేస్తాడో అని అమ్మగర్భంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? సూర్యుడు. ఆ అమ్మగర్భంలోకి సూర్యుడు వెళ్ళిపోగానే అక్కడి నుంచి కూడా చంద్రోదయం కలుగుతుందిట. చంద్రోదయం కలుగుతుంటే ఆనందంతో అన్నీ కూడా పూలన్నీ, సూర్యుడు ఉదయించినప్పుడు కొన్ని పూలు, చంద్రుడు ఉదయించినప్పుడు కొన్ని పూలు వికసించుకోవడం సహజమైన లక్షణం. అలా చంద్రోదయం మెల్లమెల్లగా ఉష్ణతాపం తగ్గిపోయి చల్లని కాంతి కిరణాలు అలా పైకి వస్తుంటే ఆ యొక్క చంద్రుని కాంతి వెన్నెల ఎలా ఉందో, ఎంత బాగున్నదో, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. ఈ కవి, ఎవరా కవి? ఎర్రాపరడైనటువంటి చక్కటి కవి, మంచి కవి. మంచి అని చెప్పడానికి ఎంత చెప్పినా చాలదు. అలాంటి కవి ఆ వెన్నెలని వర్ణించాట. ఆ వెన్నెల యొక్క పాఠ్యభాగాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అయితే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం అది. అయితే ఇక్కడ మనకి పాఠ్యభాగ వివరాలకు వస్తే ఇందులో వెన్నెల అనే పాఠ్యభాగంలో
వర్ణన ప్రధానంగా ఉంటుంది. వర్ణన అంటే అసలు కవి హృదయానికే తెలుస్తుంది ఆ వర్ణన. నాకు కనబడుతుంది, నాకు ఇది ఒక చెట్టు, ఇది ఒక బెంచి, ఇది ఒక పుస్తకం అని మాత్రమే మామూలుగా చూసే వాళ్ళకి కనబడుతుంది. కానీ కవి హృదయము కవి కళ్ళతో చూసే వాళ్ళకి ఎలా కనబడుతుందో తెలుసా? ఎంత బాగున్నది ఈ చెట్టు, ఎంత బాగున్నది ఆ వృక్షము, ఎంత బాగున్నాయి ఈ ఆకులన్నీ కూడా, అంత ఎంత పచ్చని కడకడలాడుతూ ఉన్నాయి, ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఎంత బాగున్నది అని చెప్పి కవి హృదయానికి తెలుస్తుంది తప్ప మామూలు హృదయం వాళ్ళకి తెలియదు. ఆ రసజ్ఞుడైనటువంటి ఎర్రాప్రగడ ఆ ఉదయించేటటువంటి వెన్నెలని ఎలా వర్ణించాడో ఈ పాఠ్యభాగం ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఇది ఎక్కడ వర్ణించాడండి, ఏ పురాణంలో వర్ణించాడండి, ఎందులో వర్ణించాడండి అంటే పురాణాలు, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఎన్ని పురాణాలు ఉన్నాయి? అష్టాదశ పురాణాలు. ఎన్ని పురాణాలు? అష్టాదశ పురాణాలు. ఇంతేకాదండి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు, ఇంకొకటి అష్టాదశ అధ్యాయాలు. అష్టాదశ అధ్యాయాలు, అష్టాదశ వర్ణనలు, అష్టాదశ పర్వాలు. చూసారా? అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు ఉన్నాయి కానీ మనకి అష్టాదశ పురాణాలు అంటే మనకి ఏం తెలుసండి? తెలియదు. ఏదో కొన్ని వైశాఖ పురాణం అని, కార్తీక పురాణం అని, శివపురాణం అని, విష్ణు పురాణం అని, ఇవే మనకి మాత్రం తెలుసు. కానీ ఆ అష్టాదశ పురాణాలు విన్నా కూడా మనకి పుణ్యమేట. మనం చదవక్కర్లేదండి, మనం విన్నా కూడా పుణ్యమేట. కాబట్టి అవి ఏమిటంటే బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము. ఇన్ని పురాణాలు ఉన్నాయని మనకి తెలుసా అండి? తెలీదు. కానీ ఇన్ని పురాణాల్లో ఈ పురాణంలో దేంట్లో నుంచి రచించాడండి ఈ ఎర్రడ గారు? విష్ణు పురాణంలో నృసింహ పురాణం ఒక భాగం. ఆ నృసింహ పురాణంలో నుంచి ఈ వెన్నెల అనేటటువంటి పాఠ్యభాగాన్ని రచించాడు. మరి అష్టాదశ శక్తిపీఠాలు, మరి భగవద్గీతలో అష్టాదశ అధ్యాయాలు ఉంటాయి. అంటే అష్టాదశ పురాణాలు, అష్టాదశ శక్తిపీఠాలు, అష్టాదశ పర్వాలు, అష్టాదశమైనటువంటి ఇన్ని వీటికి ఇంత ప్రత్యేకత ఏర్పరచుకున్న ఈ నేపథ్యంలో వేదవ్యాస మహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని 18 పర్వాలుగా రచించాడు. ఆ 18 పర్వాల్లో ఈ నృసింహ పురాణము అనేటటువంటిది కూడా ఒక భాగంగా తీసుకుని భాగవతంలో, ఆ మహాభారతంలో 18 పర్వాల్లో ఒక పర్వంలో ఈ ఎర్ర మహాకవి మనకి వివరించి చెప్పాడు వెన్నెల అనే పాఠ్యభాగాన్ని. ఆ వెన్నెల అనే పాఠ్యభాగాన్ని మరి అష్టాదశ పర్వాలు అన్నాం కదండి. ఆ అష్టాదశ పర్వాలు ఏంటో కూడా ఒక్కసారి ఉరికినే మనం తెలుసుకోకపోయినా తెలుసుకోవాలి, కొంచెమైనా, అన్నీ తెలియక్కర్లేదు. విన్నా కూడా ఒక రోజున మనకి ఎప్పుడో మేడం గారు చెప్పారు అని ఏదైనా అలా గుర్తున్నప్పుడు, మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు అష్టాదశ పురాణాలు ఏంటి, అష్టాదశ శక్తిపీఠాలు ఏంటి అని అడుగుతారు మనల్ని. అప్పుడు మనం తెలిసి విన్నట్లున్నామే అనన్నా కనీసం తెలియాలి కదా. ఈ అష్టాదశ మహాభారతంలో 18 పర్వాలు ఏంటంటే ఆది పర్వము,
సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, స్థాపిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసక పర్వము, అశ్వమేధక పర్వము, ఆశ్రమవాసిక పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము. ఇందులో మనకి నాకు కూడా అన్నీ తెలియదు సుమా. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, కీచక పర్వం, భీష్మ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, స్వర్గారోహణం పర్వం కొన్ని మాత్రమే నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. కానీ మనకి తెలుసుకోవాల్సిన అవసరము ఈ తెలుగు యొక్క ప్రాముఖ్యతలో ఆ పర్వాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఈ పర్వాల్లో ఆది పర్వం సభాపర్వం. ఈ మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులో కవిత్రయము అని ముగ్గురు మహానుభావులు రచించారు. ముగ్గురు కాబట్టి కవిత్రయము. కవి అంటే కవులు, త్రయము అంటే ముగ్గురు. కవిత్రయము అంటే ముగ్గురు కవులు రచించారు. అందులో ఆ ముగ్గురు కవుల్లో ఎవరయ్యా అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. ఎవరా ముగ్గురు కవులు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. సరే, నన్నయ్య గారు ఏం రచించారండి? నన్నయ్య గారు ఏం రచించారు అంటే ఆది పర్వము, సభాపర్వము. ఓకే, పర్వము అని అంటే ఊరికే ఒక 10 పేజీలో, 20 పేజీలో, 100 పేజీలో, 200 పేజీలో కాదు సుమా. వేల పేజీలు ఉంటుంది ఒక్కొక్క పర్వం. మహాభారతం అంటే 18 పర్వాలంటే మహాభారతం అంటే సామాన్యమైనటువంటి కథ. ఇది సామాన్య మానవులకి ఎవ్వరికీ కూడా వర్ణించ శక్యము కానటువంటి పర్వాలు ఇవన్నీ కూడా. ఆది పర్వం, సభాపర్వం 2 పర్వాలు మాత్రమే రచించారు. అరణ్య పర్వం 3వ పర్వంలో కొంతవరకు సగభాగం వరకు రచించి ఆయన మృతి చెందారు. అక్కడితో అది ఆగిపోయి రెండవ అయినటువంటి తిక్కన గారు రెండవ ఉద్యోగ పర్వం విరాట పర్వం నుంచి 4వ అయినటువంటి విరాట పర్వం నుంచి 18వ పర్వం అయినటువంటి స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన గారు రచించినటువంటి ఆ యొక్క మహాభారత కావ్య రచన ఎంతమంది మహానుభావులు ఆయన అనుసరించి మళ్ళీ రచించారు. ఇంకా రచిస్తూనే ఉన్నారు. రచించారు. అది ఎంత విన్నా, ఎంత చూసినా, ఎంత చదివినా కూడా తనివి తీరనటువంటిది ఆ మహాభారతం యొక్క కథ. సరే, తిక్కన గారు 4వ పర్వం నుంచి 18వ పర్వం వరకు రచించారు. మరి ఎర్రన గారు ఏం రచించారండి అంటే ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము. ఆ 3వ పర్వంలో కొంత భాగం అయినటువంటి మిగిలిపోయింది కదా. ఆ 3వ భాగంలో మిగిలిపోయినటువంటి అరణ్య పర్వంలో మిగిలిన శేషాన్ని ఆయన రచించారు ఎర్రన గారు. ఆ ఎర్రన గారు రచించినటువంటిదే అందులోనే ఆ పర్వంలో నృసింహ పురాణంలో ఒక భాగం మాత్రమే సుమా. ఇది కథానిక, కథ, నవల, కావ్యము, ప్రబంధము, ఇన్ని రకాలుగా. కథానిక అంటే చిన్నది, ఒక్కొక్క పేజీ మాత్రమే ఉంటుంది. కథానిక అంటే కథ అంటే 2-3 పేజీలుగా ఉంటుంది. నవల అంటే ఒక 100 పేజీలు ఉంటుందేమో. కావ్యము అని అంటే చాలా 500 పేజీలు, 600 పేజీలు, 1000 పేజీలు అంత ఉంటుంది. ప్రబంధము అంటే ఇంక చెప్పక్కర్లేదండి, వేల పుస్తకాలు, పద్యాల్లో, కవితల్లో, మామూలు వచన కావ్యంలో, పద్య కావ్యంలో రచించారు. ఇది ఈ వెన్నెల అనే వాక్యభాగం కావ్య ప్రక్రియకి చెందింది. కావ్య ప్రక్రియ అని ఎందుకన్నాను అని అంటే కావ్యాలు కథలాగా, నవలలాగా ఉండవండి. దాన్ని వర్ణించి ఎంత వర్ణించినా కూడా వర్ణిస్తూనే ఉంటారు. ఈ యొక్క 18 వర్ణనలు కూడా 18 వర్ణనంట. వర్ణన నన్ను గురించి, ఇంటి గురించి కాదు. ఆ వర్ణన అనేటటువంటిది ఎవరి గురించి వర్ణిస్తారండి అంటే కనుక నగరాన్ని గురించి వర్ణిస్తారు, సముద్రాన్ని గురించి వర్ణిస్తారు, ఋతువుని గురించి. ఋతువు అంటే 6 ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు. ఇట్లాంటివన్నీ కూడా 6 ఋతువుల గురించి వర్ణిస్తారు. సముద్రాల గురించి వర్ణించేటప్పుడు ఆ సముద్రమే కదా, ఇంత లోతులు ఉంటుంది, ఇక్కడి వరకు, అక్కడి నుంచి మనకి ఇదే తెలుసు. సముద్రం వర్ణన, సముద్ర ఘోష. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఎంతసేపు నుంచున్నా కూడా ఆ సముద్రాన్ని ఎక్కడి నుంచి వస్తుంది జలంతా,
ఎలా ఈ సముద్రపు ఘోష ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇంత ఘోష వస్తుంది అని వర్ణించే వారికి తెలుస్తుంది. కానీ మనలాంటి వాళ్ళకి ఊరికి సముద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడం, కావాలంటే తల మీద నీళ్లు చల్లుకోవడం అంతవరకే మనకి తెలుసు ఆ సముద్ర వర్ణన. ఋతువులు కూడా అంతే. వసంత ఋతువు కోయిల కూస్తూ ఉంటుంది. కోయిల కూస్తుంటే మనం కూడా కోయిలలాగా కూస్తూ ఉంటాం. అంతే తప్ప ఆ వసంత ఋతువులోనే కోయిల ఎందుకు కూస్తోంది అన్న విషయం మనకు తెలియదు. తర్వాత ఇలా చంద్రుడు, సూర్యుడు అంటే అబ్బా వేడిగా ఉన్నదండి, సూర్యుడు చెమట పోస్తోందండి, అబ్బా భరించలేకుండా ఉన్నామండి అని అంటా. కానీ ఆ సూర్యభగవానుడు ఎక్కడ, ఎలా ఉద్భవించాడు, ఎలా సూర్యోదయాన్ని ఎలా చేస్తున్నాడు, ఆ సూర్యుడు పడమటి దిక్కుకి తూర్పు నుంచి పడమటికి ఎలా వస్తున్నాడు కవి హృదయానికి తెలుస్తుంది తప్ప మనలాంటి హృదయాలకి తెలియదు. చంద్రుడు సాయం సమయం అయ్యేటప్పటికి చంద్రోదయం కలుగుతుంది, చంద్రవర్ణన కలుగుతుంది. ఆ సాయంత్రం వచ్చాడండి అప్ప హాయిగా ఉన్నదండి చంద్రుడు వస్తే అనుకుంటాం. కానీ ఆ చంద్రోదయ వర్ణన ఈ యొక్క ఎర్రన గారికే సాధ్యం సుమా. ఆయన వర్ణించినటువంటి ఆ వెన్నెల చంద్రకాంతిని అంత ఇదిగా వర్ణించాడు. తర్వాత ఉద్యానవనం, తోట అనగానే ఆ తోటలో ఏమున్నదండి, ఆ చెట్లున్నాయి, ఈ చెట్లున్నాయి, ఈ చెట్లున్నాయి, ఆ చెట్లున్నాయి, అటు నడిచాము ఇటు నడిచాము గురించి వర్ణించేటప్పుడు మనకు అది మాత్రమే తెలుసు. చెట్టు, ఆ చెట్టు ఉంది, ఈ చెట్టు ఉంది, ఆ పువ్వు పూస్తుంది, ఈ పువ్వు పూస్తుంది. కానీ ఆ పువ్వు, ఆ చెట్టు చిన్న మొక్క అండి. మనం చిన్న విత్తనం వేస్తామండి. మర్రి చెట్టు ఉంటుంది, చిన్న విత్తనం ఉంటుంది మర్రి చెట్టు. ఆ వృక్షం మహావృక్షం అవుతుంది. చిన్న ఇంత గులాబీ చెట్టు అనుకోండి, ఇంత చిన్న మొక్క పెడతాం, అది పెద్ద మహా చెట్టు అయిపోయి ఎన్ని పూలు పూస్తుందో, ప్రతిదీ కూడా అలా ఆ వర్ణన, ఉద్యానవన వర్ణన వర్ణించాలంటే జలక్రీడ వర్ణన, మధుపాన వర్ణన, రతి వర్ణన, విరహ వర్ణన, వివాహ వర్ణన, పుత్రోదయ వర్ణన. మాకు కుమారుడు కలిగాడండి అని అంటాము, ఆనందపడతాము, అందరికీ స్వీట్లు హాట్లు పంచిపెడతాం. కానీ ఆ పుత్రోదయ వర్ణనాన్ని వర్ణించేటప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో వర్ణిస్తే కానీ తెలియదు. అంత వర్ణన లాంటిది. ద్యూతము, ప్రయాణము, నాయకాభ్యుదయము, యుద్ధము, శైలము, రాదు, ఇలాంటి వర్ణనలన్నీ కూడా 18 వర్ణనలు కూడా ఉన్నాయండి. నృసింహ పురాణంలో ఎక్కువగా ఈ యొక్క వెన్నెల పాఠ్యభాగంలో, ఎర్రాప్రగడ రచించినటువంటి వెన్నెల పాఠ్యభాగంలో, నృసింహ పురాణం నుంచి రచించినటువంటి ఆ వెన్నెల పాఠ్యభాగంలో కవి ఈ 18 వర్ణనల్లో కూడా ఎక్కువగా ఈ నృసింహ పురాణంలో రచించారట కవి ఎర్రన. అయితే మనకి ఇంక అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయండి. అది ఎప్పుడు మనం వినటమే కానీ ఎప్పుడు మనం చదవలా. ఒక్కసారి మనం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవన్నీ చెప్పడం అవసరమా? అష్టాదశ శక్తిపీఠాలు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ అధ్యాయాలు, ఇవన్నీ చెప్పడం అవసరమా అండి అంటే అవసరమే. మరి అష్టాదశ శక్తిపీఠాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓం లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపట్టణే, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహంకాళి, పీఠికాయాం పురుహూతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్య రక్షవాటిక, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. ఈ అష్టాదశ శక్తిపీఠాలు ప్రతిరోజు ప్రతినిత్యము ఎవరైతే ఉదయం సాయంత్రము మన ఊరికే మరణం చేసుకున్నా సరే, ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఊరికే మరణం చేసుకున్నా సరే ఆ యొక్క 18 క్షేత్రాలను దర్శించినటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పి పురాణాల ద్వారా వ్యక్తమవుతుంది. అలాగే భగవద్గీత ఉన్నది. ఆ భగవద్గీతలో కూడా మనం చదువుకుంటున్నాం, 18 అధ్యాయాలు అని చదువుకుంటున్నాం మనం. ఆ 18 అధ్యాయాలు కూడా మనం చదవలేము, కానీ విన్నా, ఊరికినే పలికినా, ఊరికినే తెలుసుకున్నా కూడా మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి అని చెప్పి ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం వివరించుకుంటున్నాం. మొదటిది అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపత్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము.
మోక్ష సన్యాస యోగము చివరికి ఇచ్చారు. చివరికి ఇంకా ఇవన్నీ చదువుకుంటూ ఇక భగవద్గీత చదివితే మోక్షమే కలుగుతుంది అన్న ఉద్దేశంతో 18 అధ్యాయాలు అలా రచించారు. ఆనాటి ఈనాటి ఏనాటికి కూడా చెరిగిపోని చెరగరాని మరువలేని మరపురాని ఈ మహాకావ్యాలు, మహాప్రబంధాలు, మహాపురాణాలు కూడా ఒకసారి ఊరికే తెలుసుకుంటే మంచిది అని చెప్పి మనం చదువుకున్నాము. ఇప్పుడు మనము అసలైన ఇంకా పాఠ్యభాగంలోకి రాలా. ఇంకా మనం ఈ వెన్నెలని సూర్యుడు అస్తమించేటప్పుడు ఎలా ఉన్నాడు, చంద్రోదయం కలిగేటప్పుడు ఎలా ఉన్నారు అనేటటువంటి భాగానికి వస్తే, సూర్యుడికి ఉదయించగానే కలువల పూలకి చాలా ఆనందం కలుగుతుంది, పద్మాలకి. ఆ సూర్యుడిని చూడగానే పద్మాలన్నీ కూడా ఆనందంతో వికసించుకుంటాయిట. అలా 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 వెళ్ళి చంద్రుడిని చూడంగానే పద్మాలన్నీ కూడా కలువలన్నీ కూడా ముడుచుకుంటాయిట. ఏమిటండి ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మీరు కనుక ప్రశ్న వేస్తే, సూర్యుడి యొక్క కాంతి బ్రహ్మతేజస్సు కన్నా కూడా ఇంకా కాంతి. ఆ బ్రహ్మతేజస్సు సూర్యుడి యొక్క కాంతి చూడగానే ఈ పద్మాలకి ఆనందం కలిగి ఆ పద్మాలు సూర్యుడిని తమ భర్తలాగా ఊహించుకుంటాయట. పద్మాలు ఈ యొక్క ఇంత కాంతితో కూడినటువంటి సూర్య భగవానుని భర్తగా ఊహించుకున్నటువంటి ఈ పద్మాలు సంధ్యా సమయం అయ్యేటప్పటికీ ముడుచుకుంటాయి. ఎందుకు? ఈ సూర్యకాంతి ముందర చంద్రుని యొక్క కాంతి, నక్షత్రాల యొక్క కాంతి వెలవెలబోతుందా అన్నట్లుగా ఉంటాయట, ఉంటుందిట వాటికి, పద్మాలకి. అందుకని అవి ముడుచుకుంటాయట. తన భర్త ఇంత కాంతివంతంగా ఉన్నాడు, ఇంత తేజస్సుతో కూడుకున్నాడు అని ఊహించుకున్నటువంటి ఆ స్త్రీ సంధ్యా సమయం అయ్యేటప్పటికి ఇంత కాంతి విహీనంగా అయిపోతాడా? ఆ కాంతి ముందర ఈ కాంతి చిన్నది. వెన్నెల యొక్క కాంతి చల్లని కాంతి, తేజస్సుతో ఉన్నటువంటి కాంతి. వెన్నెలంతా కూడా పిండారబోసిందా? ఇక్కడ ఏంటండి, ఏంటి కాంతి? ఇక్కడ ఎవరైనా మేడ మీదకి వెళ్ళాం అనుకోండి, వెన్నెలంతా వికసించుకుంటుందట, వెన్నెలంతా పరిచినట్లుగా ఉంటుందా మేడ మీదంతా. అబ్బా, ఇక్కడ ఎవరో పిండారు పోసారు, ఎందుకంటే ఇంకా తీయలేదు, చల్లగా అయిపోతుంది, వాన వస్తుందేమో అంటే ఆ వెన్నెల యొక్క కాంతి అంత పిండారబోసినట్లుగా ఉంటుంది ఆ వెన్నెల యొక్క కాంతి. ఆ కాంతిని చూస్తూ ఉంటే ఆనందంతో మైమర్చిపోతారు. మరి వెన్నెలను చూసి వికసించుకునే పుష్పాలు కూడా చాలా ఉన్నాయి. సాయంత్రం పూచే పుష్పాలు లేవా? సన్నజాజి, విరజాజి, మల్లె, ఇంకా చాలా పూలు, ఇంకా అట్లాంటివన్నీ కూడా వెన్నెలను చూసి కూడా వికసించుకునేటటువంటి పుష్పాలు చాలా ఉన్నాయి. మరి అయితే ఈ చంద్రోదయ వెన్నెల గురించి చెప్పాడు కాబట్టి అలా తన భర్తగా అనుకుని ఈ పద్మాల యొక్క అన్ని పద్మాలన్నీ కూడా ముడుచుకున్నాయి అని చెప్పి సూర్యకాంతిని ఎక్కువ చేయడం, చంద్రకాంతితో చల్లదనాన్ని చేకూర్చుకోవడం గురించి చెప్పాడు. ఇప్పుడు మనము అసలైన పాఠ్యభాగానికి వస్తున్నాం. ఇప్పుడు అసలైన పాఠ్యభాగానికి వస్తే ఈ వెన్నెల పాఠ్యభాగం. వెన్నెలంటే ఎవరికి ఇష్టం ఉండదండి? వెన్నెల చూస్తుంటే ఆబాల గోపాలానికి ఇష్టమే, మన ఆత్మీయ బంధువులాగా కనబడుతుంది. చందమామకు అమృత కిరణుడు అనే ఒక పేరు కూడా ఉన్నది. అమృత కిరణుడు అనే పేరు కూడా ఉందండి. అంటే అమృతాన్ని కురిపిస్తాడు వెన్నెల. వెన్నెల అంటే కాంతి, చంద్రుని యొక్క కాంతిని వెన్నెల అంటారు. అందమైన చందమామను చూపిస్తూ మన అమ్మ చిన్నప్పుడు మనకి కూడా పసిపిల్లవాడు అలా ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆ తల్లి బుజ్జగించలేక మేడ మీదకో వాకిట్లోకి తీసుకొచ్చి చందమామ రావే, జాబిల్లి రావే అనుకుంటూ ఆ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఆ చందమామను చూడగానే ఆ పసిపిల్లవాడు మైమర్చిపోయి, నిజమా చందమామ ఇంత హాయిగా ఉండదా అని చెప్పి అంటూ ఆ ముద్దలన్నీ తినేస్తారట. శ్రీరాముడు కూడా చిన్నప్పుడు వాళ్ళ అమ్మని కౌసల్యాదేవిని, అమ్మ నాకు చందమామ కావాలి అని అడిగాడు. కావాలి అని అడిగితే ఆ తల్లి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చందమామని? ఆ తల్లి శ్రీరామచంద్రుడి చంకలో వేసుకుని మేడ మీదకి వెళ్ళిందిట. మేడ మీదకి వెళ్ళి అద్దం తీసుకుని వెళ్ళిందిట. నాన్న నీకు చందమామ కావాలా అని అడిగితే అవునమ్మా అని తలకాయ ఇవ్వగానే అద్దం పెట్టిందిట చందమామ వైపుకి. ఆ చందమామ వైపుకి అద్దం పెట్టి ఆ చంద్రుడి యొక్క బింబము ఈ అద్దంలో కనిపిస్తూ ఉంటే, ఇదిగో నాన్న చందమామ, నువ్వు ఈ అన్నం తింటావు కదా అని చెప్పి బుజ్జగిస్తూ లాలిస్తూ ప్రేమతో అన్నం. అంటే శ్రీరామచంద్రుడు కూడా ఆ చందమామని
ఎంత కోరుకున్నాడు అని అంటే అంత అమృతతుల్యమైనటువంటి ఆ కాంతి యొక్క చంద్రుని యొక్క కాంతి యొక్క కిరణాలు అంత ఆహ్లాదంగా ఉంటాయి అని చెప్పి మనం అప్పుడు తెలుసు. ఎర్రగా రచించినటువంటి విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అటువంటి వెన్నెలను ఎర్రన గారు నృసింహ పురాణము 5 ఆశ్వాసాలతో కూడి ఉంటుంది. ఆ 5 ఆశ్వాసాలలో నృసింహ పురాణంలో ఎర్రన గారు ఈ వెన్నెలను వర్ణించాడు. ఈ మిగతా పాఠ్యభాగము వచ్చే పాఠంలో చెప్పుకుందాం.